ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 1వ తేదీన సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాన్ని పరిశీలించారు. సభా వేదికను, పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ చేతన్తో పాటు డీఐజీ కిషోర్ మోగా అధికారులు ఇప్పటికే పరిశీలించారు. సమస్యలు తలెత్తకుండా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని సన్వంగా నిర్వహించేలా వివిధ శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి 1వ తేదీన నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేటలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మధ్యాహ్నం గుండుమలకు హెలికాప్టర్లో రానున్నారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి కరియమ్మదేవి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. మడకశిరలో బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అప్డేట్ ఏంటి? చాలా మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈసారి అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా అయినటువంటి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో పర్యటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉండేది. అయితే రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడిన తర్వాత అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఈసారి పర్యటిస్తున్నటువంటి ప్రాంతాన్ని సత్యసాయి జిల్లాగా తీసుకున్నారు. ఈ సత్యసాయి జిల్లాలోని గుండుమలలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో, దాదాపు 1:30 గంటలకు గుండుమలకు హెలికాప్టర్లో వస్తారు. అనంతరం ఆయన ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కార్యక్రమం అట్లా చాలా సజావుగా జరగాలి, ఎలాంటి అంగు ఆర్భాటాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనేటువంటి విధంగా ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏది జరగకుండా మొట్టమొదటి కార్యక్రమం చాలా ప్రశాంతంగా, సవ్యంగా జరగాలనేటువంటి విధంగా గుండుమలలో ముఖ్యమంత్రి దిగేటువంటి హెలిప్యాడ్ ప్రాంతం కానీ, అదే విధంగానే చిన్నపాటి సభ, ఎందుకంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాబట్టి అక్కడ అంగు ఆర్భాటాలకు తావు లేకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరు ఎక్కడ రారు. అంతా మొత్తం స్థానికులతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఆయన ముఖాముఖిగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుంటారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడతారు కాబట్టి అన్ని ప్రాంతాలను, హెలిప్యాడ్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగానే చిన్న సభ జరిగేటువంటి ప్రాంతం కావచ్చు, అదేవిధంగానే ఒక అమ్మవారు గుడిని కూడా సందర్శించేటువంటి విధంగా అక్కడ ప్లాన్ చేశారు. కార్యక్రమాన్ని కరియమ్మదేవి అనేటువంటి దేవాలయంలో, ఆ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని అక్కడ పూజలు చేస్తారు. కాబట్టి ఇప్పటికే జిల్లా కలెక్టర్ చేతన్తో పాటు అదే విధంగానే జిల్లా ఎస్పీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, మంత్రి సవితమ్మ అందరూ కూడా ఆ ప్రాంతాలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు, ఎలాంటి వైఫల్యాలు లేకుండా భద్రతా చర్యలు తీసుకునేటువంటి విధంగా జిల్లా ఎస్పీ కూడా ఆ ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు. పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకునేటువంటి విధంగా ఎస్పీ రత్న కూడా ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగానే డిఐజీ సిమోచి, ఇలా అధికారులు, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అక్కడ కార్యక్రమం మాత్రం మొత్తం సవ్యంగా జరిగేటువంటి విధంగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అధికారంగానే తీసుకుంటున్నట్టు సంబంధిత శాఖల అధికారులు కూడా, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రసూల్.